జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన, ఆ తర్వాత పొదిలి పర్యటన రణరంగంగా మారింది. జగన్ ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తూ ఉన్నారు. అది పొలిటికల్ క్రిటిసిజం, ఎవరి విమర్శలు చేసుకుంటారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షం ఏం పని చేస్తుంది? ఈ ప్రభుత్వం చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుందని ప్రచారం చేస్తుందా? మంత్రి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని చెప్పడానికి ప్రచారం చేస్తాను వెళ్తారు. అందుకే వెళ్తారు ప్రతిపక్షం దేనికి వెళ్తుంది? చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాడు? జగన్మోహన్ రెడ్డి మంచిగా పాలిస్తున్నారని చెప్పడానికి వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదని చెప్పడానికే వెళ్ళారు. అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు బాగా పాలించారో, ఎవరు బాగా పాలించలేదు. జగన్మోహన్ రెడ్డి బాగా పాలించలేదనే కదా ప్రజలు 11 సీట్ల పరిమితం చేశారు. అందువల్ల ప్రతిపక్షం నుంచి మీకు సర్టిఫికేట్లు కావాలని ఆశిస్తే దానంత పొరపాటు ప్రజాస్వామ్యం ఇంకోటి ఉండదు. ఇక జరిగింది ఏంటి? మీరు ఇప్పుడు ఆంధ్ర బ్రాండ్ తర్వాత ఇప్పుడు నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఇప్పుడు ఆయన పొదిలికి వెళ్ళాడు. సో మీకు పొదిలికి ఎందుకు వెళ్ళాడు? పొగాకు రైతు అంశాలు లేవనెత్తాడు. ప్రతిపక్ష నేత వెళ్ళినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తారు, వాళ్ళ పార్టీ వాళ్ళు రావడం సహజం. అప్పుడు సాక్షి టీవీలో వచ్చిన ప్రోగ్రాం పైన నిరసనలకు మళ్ళీ ప్రభుత్వమే అనుమతించింది. మీకు తెలియదా? ప్రతిపక్ష నేత వచ్చినప్పుడు జనం వస్తారని. జనం వచ్చినప్పుడు మీరు ప్రత్యర్థి పార్టీ వాళ్ళకు పోలీసులు అనుమతిస్తే ఘర్షణలు జరగకుండా ఉంటాయా? ల్యాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాల్సింది, మేనేజ్ చేయాల్సింది ఎవరి పని? ప్రభుత్వ పని కాదా? మీకు తెలుసు కదా, ముందు రోజైనా నిరసన జరపచ్చు, తర్వాత రోజైనా నిరసన జరపచ్చు.